డైరెక్టర్స్ తోటి ఎక్కువ ఎలా ఉంటుంది మీ అటాచ్మెంట్? అంటే ఏంటంటే నాకు తెలిసి కొన్ని బ్యాచ్లాగా చాలామంది ఓ ఫలానా డైరెక్టర్కి ఒక బ్యాచ్ ఉంటుంది. అలా శ్రీనివాస్ రెడ్డి గారికి కొంతమంది డైరెక్టర్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా ఎట్లా ఉంటుంది మీ రిలేషన్ కొత్త డైరెక్టర్స్ తోటి? అంటే ప్రతి ఒక్కరిని అంటే ఎలా అనేది కంటిన్యూ చేయడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా ఫ్రెండ్షిప్, ఓపెన్నెస్, మనసులో ఒకటి పెట్టుకొని పైకి మాత్రం సార్ అసలు మీరు తీసే విధానం అది ఉండదు అనమాట. బాగుందంటే బాగుందని, లేకపోతే చెప్పే ఓపెన్గా విధానం. నాకు అనిల్ రావు ఇప్పుడు ఉన్నాడు, రైటర్ దగ్గర నుంచి పరిచయం అతను డైరెక్టర్ అయ్యాడు. ఆయన డైరెక్టర్ అయినప్పుడు మేము కందిరీగా స్క్రిప్ట్ ఆయన తయారు చేయగానే కందిరీగ టైంలోనే పటాస్ కద్ది రాశాడు అనమాట. ఆ టైంలోనే చెప్పేవాడు. నేను అప్పట్లోనే ట్వీట్ చేశాను, అది రాకముందు 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక అదేనా ఏ హీరో చేస్తాడో కానీ పంట పండుద్దని, అంటే ఎమోషన్ అంత క్లియర్గా చెప్తాడు. అలా అందరూ అలాంటి దర్శకులు అందరూ ఫాలో అవుతూ ఉంటారు. మన పరశురామ్ కూడా నేను బాగా అటాచ్మెంట్. శ్రీరస్తు శుభమస్తు చేయలేకపోయాను, కొంచెం కుదరకపోవడం వల్ల చేయలేదు. ఇక అలా ప్రతి ఒక్కళ్ళు, పెద్దోళ్ళు కూడా ఈయన పెట్టుకుంటే సరదాగా ఉంటుంది, ఏదో బాగుంటుంది, సరదాగా కంఫర్ట్ ఫీల్ అవుతారు. అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. పరశురామ్ గారి దగ్గర మీరు ఒక 3 years పాటు ఉన్నారంట, నిజమేనా? అంటే ఆయన దగ్గర ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా? ఫ్రెండ్షిప్ ఉంది, నేను ఆయన దగ్గర ఉంటాను కదా, వర్క్ చేయడం అలా. యువతతో యాక్చువల్గా పరుగుతోనే పరిచయం అయింది. పరుగు అప్పుడు అతను దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు బుజ్జి గారు మన భాస్కర్ గారి దగ్గర, బొమ్మరిల్లు భాస్కర్ గారి దగ్గర. ఓకే. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్, అవుట్డోర్లో ఆ ఫ్రెండ్షిప్ కలిసి ఉంటాం. ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి యువతలో వేషం, దాని తర్వాత సోలోలు, ఇలాంటి మంచి వేషాలు ఇచ్చాడు నాకు. చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరి మధ్య. అంతే తప్పితే కలిసి ఉండటం అనేది ఏం జరగలేదు. ఓకే. జయము నిత్యముల విషయానికి వస్తే, ఇది చోటీ సీ బాత్ సినిమాకి ఎంతవరకు రిలేటెడ్ అండి? అమోల్ పాలేకర్ తీసిన సినిమా. యాక్చువల్గా ఇతను అమోల్ పాలేకర్ వాళ్ళు కూడా ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి తీసుకున్న కథే అది ఎప్పుడో చూసి పెట్టుకున్నాడు అతను. దాని తర్వాత దాని రిలేటెడ్ వీడియోస్లో కింద ఇది కూడా ఉంది అనేసరికి ఇది కూడా చూశాడు అతను. ఓకే, హిందీ అయితే నాకు ఈజీగా అర్థం అవుద్ది అనుకొని నాకు ఒక సీక్వెన్స్ చూపించారు. బస్ స్టాప్లో అమ్మాయితో నేను మాట్లాడుతుంటే కాంతారావు క్యారెక్టర్ వచ్చి బండి మీద ఎక్కించుకున్నప్పుడు ఆ ట్రాక్ మొత్తం ఆ సినిమాలోంచి ఇన్స్పైర్ అయ్యారనమాట. ఓకే. ఆ ట్రాక్ మొత్తం ఆ సినిమా చోటీ సీ బాత్లో మెయిన్ కథ కాదు, అదే అది అల్పజీవి అనే పుస్తకం నుంచి తీసుకున్న క్యారెక్టర్ ఇది. ఇది ఒకటి, ది అపార్ట్మెంట్ ఏదో సంథింగ్ ఉన్నాయి. నేను దాని గురించి ఆలోచించాలి, ఎందుకంటే నాకు జయము నిత్యముల నాకు నచ్చేసింది. దేని నుంచి తీసుకున్నారు అనేది నాకు సెకండరీ. ఎందుకంటే ఓపెనింగ్లో స్క్రీన్లో వేసాడు, అందుకే అల్పజీవి అని తెలుసు. చోటీ సీ బాత్ నాకు చూపించాడు, ఇలా బస్ స్టాప్లో ఇలా ఉంటుంది సార్, ఇలా మీరు ఎదురు చూస్తుంటే ఇంకోటి వచ్చి బండి మీద ఎక్కించుకెళ్తారు, మీరే బండి కొనుక్కుంటారు. ఆ లైన్ మొత్తం అక్కడ నుంచి తీసుకొని దాని చుట్టూ కథలో అదో ట్రాక్ అంతే. ఓకే.